హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నానండి. సేమియాలతో అయితే గుంత పొంగనాలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే చాలా చక్కగా తింటారండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నేను సేమియాలను అయితే ఉడికించుకున్నానండి. ఉడికించి అయితే స్ట్రైనర్లో వేసుకుని వడపెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ సాల్ట్ అయితే వేసుకుని ఉడికించి పక్కన అయితే పెట్టుకున్నాను. నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత అయితే మరొక గిన్నెలో వేసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకున్న తర్వాత కట్ చేసుకుని వేసుకున్నాను. నేను ఆ గిన్నె సరిపోదని వేరే గిన్నెలో కూడా మార్చుకున్నానండి. అలాగే 3 గుడ్లు అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. గుడ్లు వేసుకుంటున్నాం కదా, నీచు వాసన రాకుండా. అలాగే ఒక అర స్పూన్ అయితే కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకున్నాను. స్టవ్ అయితే వెలిగించుకొని గుంత పొంగనాలది అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూన్ అయితే మనం వేసుకోవాలి. మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి అయితే మళ్ళీ తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా కాలనివ్వాలి. ఇలాగైతే మొత్తం కాల్చుకోవాలండి. అలా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలా చేసి చూడండి. ఒక 5 నిమిషాల్లో స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోద్దండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నాకైతే అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా మళ్ళీ అలాగే కాల్చుకోవాలండి. అంతేనండి. వేడివేడిగా సేమియా గుంత పొంగనాలు రెడీ. ఇవైతే టమాటా సాస్తో అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బాయ్ ఫ్రెండ్స్.